రంజాన్ పండగకి ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు అంటారు. అదే క్రిస్మస్ పండుగ వస్తే క్రైస్తవ సోదరులకి క్రిస్మస్ శుభాకాంక్షలు అంటారు. అదే హిందువుల పండుగ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది అనుకోండి, తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు. రామనవమి వస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏ అందరికీ మా గుళ్ళోకి వచ్చి మా శివలింగం మీద కాలేసి నిలబడి పారిపోతున్న మరకనా కొడుకులదా రామనవమి కాదు కదా. మరి ఎవడిది శ్రీరామనవమి? మా దేవుళ్ళని, మా రాముడు దశరథుడికి పుట్టలేదు, గుర్రానికి పుట్టాడు, పాయసానికి పుట్టాడు అంటున్న ఈ మతోన్మద పాస్టర్లదా శ్రీరామనవమి? మరి ఏ హిందువులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పడానికి మీ నోళ్ళెందుకు పడిపోతున్నాయి? హిందూ అనే పేరు అంత అంటరాని పదం అయిపోయిందా? హిందూ అనే వ్యక్తులు మీకు అంత కానోళ్ళు అయిపోతున్నారా? సెక్యులరిజం ముసుగులో మా సహనాన్ని పరీక్షిస్తానంటే, మా సహనాన్ని తొక్కి పెడతాను అంటే గుర్తుపెట్టుకోండి, ఇందాక కరుణాకర్ గారు చెప్పినట్టు సముద్రం కట్టలు తెంచుకున్నట్లే మా సహనం కూడా కట్టలు తెంచుకుంటుంది. ఆ కట్టలు తెంచుకున్న సహనం సునామీలాగా వస్తే ఈ దేశంలో ఏ ఒక్క హిందూ ద్రోహి కూడా మనుగడ సాగించలేడు.